నగరంలోని స్థానిక ఉస్మా సాహెబ్ పేట నజీర్ తోట వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరమునందు గురు పౌర్ణమి మరియు ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చన అభిషేకాలు నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం 200 మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే క్రమంలో సాయంత్రం అంగరంగ వైభవంగా అనగా దేవిసమేత దత్తాత్రేయ స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. కండే సత్యనారాయణ వసంత లక్ష్మి వెంకట కళ్యాణ్ సుమన్ హేమ పల్లవి ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం బాబా పల్లకి సేవను కార్యక్రమాన్ని ఘనంగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని దేవస్థానం నిర్వాహకులు మీడియాతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం గౌరవ అధ్యక్షులు చేగు షణ్ముఖరావు మరియు షిరిడి సాయిబాబా మందిరం ట్రస్ట్ సభ్యులు, దేవస్థానం అర్చకులు, స్థానికులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. ఈ రోజు అనగా గురు పౌర్ణమి రోజు ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు జరిగి మధ్యాహ్నం హారతి, సాయంకాలం పూలంగి సేవ, 6:30కి గురు పౌర్ణమి ఉత్సవాల్లో భాగంగా అనగాదేవి దత్తాత్రేయ కళ్యాణము చాలా అత్యంత వైభవంగా జరిగింది. మరి రేపు 30వ తేదీ పత్తి జయరామనాయుడు గారిది ఉదయం అభిషేకములు, సాయంకాలం పూలంగి సేవ అత్యంత వైభవంగా జరుగుతాయి. మరి అందరి భజన, కోలాటం చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి 31 1వ తేదీ కూడా అదే విధంగా జరుగుతుంది. 2వ తేదీ షేక్ షణ్ముఖరావు గారిది ఉదయం 6 నుంచి అభిషేకములు మరియు హోమాలు, మృత్యుంజయ హోమం అన్ని కార్యక్రమాలు జరుగుతూ సాయంకాలం పూలంగి సేవ తర్వాత అత్యంత వైభవంగా గ్రామోత్సవం జరుగుతుంది. తెనాలి బ్యాండ్ ప్రారంభంతో అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపా కటాక్షములకు పాత్రలు కావాలంటే కోరుతున్నాము. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం, నజీర్ తోట, నవాపేట మెయిన్ రోడ్ నందు వెలసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి హోమాలు, పూజలు, అభిషేకాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకంతా కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా జరిగేటువంటి కండే సత్యనారాయణ గారు, వారి బ్రదర్స్, వారి కుటుంబ సభ్యులంతా కూడా జరిగింది. మరి ఈనాడు ఉదయం నుంచి జరిగిన కార్యక్రమం మరియు సాయంకాలం 6:30 నుంచి ఇప్పటి వరకు 9 గంటల వరకు కూడా మరి అనగాదేవి దత్తాత్రేయ కళ్యాణ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు పట్టణంలో ఏ యొక్క సాయిబాబా మందిరంలో కూడా జరగదు. మా మందిరం యొక్క ప్రత్యేకత ఈ కళ్యాణ కార్యక్రమం. అలాగే ఈ రోజు నుంచి 3వ తేదీ వరకు కూడా ఇక్కడ ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకాలు ఉంటాయి. అలాగే ప్రతిరోజు నిత్యము ఉదయం పూజలు, హోమాలు, అభిషేకాలు జరుగుతాయి. 2వ తేదీ ప్రత్యేకంగా విశేషంగా ఉంటుంది. ఆ రోజు పంచామృత అభిషేకం విశిష్టంగా ఉంటుంది. అలాగే హోమాలు జరుగుతాయి. మరి మధ్యాహ్నం నుంచి
6:30, 7 గంటల ప్రాంతం నుంచి మరి బాబా గారి యొక్క నగరోత్సవం అత్యంత వైభవంగా మరి ఈ యొక్క పురవీధుల్లో బాబాని ఊరేగించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో తెనాలి బ్రాండ్, కడప డ్రమ్స్, మేళతాళాలు, అలాగే బాణసంచాతో వైభవంగా బాబా గారి యొక్క నగరోత్సవం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ 5 రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి భక్తులందరూ కూడా విరివిగా ఇచ్చేసి బాబా యొక్క ఆశీస్సులు పొంది చైర్మన్ గారు దేవరావు సుబ్రహ్మణ్యం గారు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకొని వాళ్ళ మిత్ర బృందంతో ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 5 రోజులు కూడా ఖచ్చితంగా ఇచ్చేసి బాబా ఆశీస్సులు పొందాలని చెప్పి మరీ మీ తరఫున భక్తులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది.